మామ ఈ రోజైతే ఫైనల్‌గా హర్ష అయితే కలవడానికైతే వెళ్ళిపోతున్నామనమాట. మేము ప్రెజెంట్ అయితే నర్సీపట్నం నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. లంబసింగి దగ్గరలో ఉన్నాడని తెలిసింది. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ప్రెజెంట్ అయితే మేమైతే బోడకొండమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇది లంబసింగికి దగ్గరలో అయితే ఉంటుందనమాట. ఇక్కడ ఆగి దండం పెట్టుకొని అయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయామనమాట హర్ష సాయి దగ్గరికి. ఇక్కడి నుంచి రఫ్‌గా ఎలా లేదన్నా సరే ఒక 40-50 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట మన నర్సీపట్నం నుంచి. మీట్ అవ్వడానికైతే చాలా త్వరగా అయితే వెళ్ళామనమాట. కాకపోతే మా జర్నీ అనేది చాలా లాంగ్ అయితే పట్టింది. ప్రెజెంట్ అయితే మేమైతే లంసింగ్ జంక్షన్‌లో అయితే ఉన్నామనమాట. ఇలాగైతే తాజింగే వెళ్ళిపోవచ్చు. ఇంకొక పక్క నుంచి చింతపల్లి రోడ్‌లో వెళ్ళిపోవచ్చనమాట. మేమైతే ప్రెజెంట్ అయితే చింతపల్లి రోడ్ సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. మా గ్యాంగ్ అంతా కూడా ఇక్కడైతే ఆగి వాటర్ బాటిల్స్ అలాగే తినడానికైతే ఏమైనా తీసుకున్నారో. కళ్ళజోడు పెట్టాను ఏంటని అనుకుంటున్నారా? మొత్తం అయితే డస్ట్ అయితే పడిపోతుంది మామ. అందుకని చెప్పేసి అయితే కళ్ళజోడు అయితే పెట్టాను. షో మింగుతున్నానని అయితే అస్సలు అనుకోకండి. స్టార్ట్ అయితే అయిపోయామనమాట. రీసెంట్‌గా అయితే ఈ రోడ్స్ అన్ని కూడా వేసేసారనమాట. వేసేయడం వల్ల అయితే మాకైతే జర్నీ చాలా బాగా అయితే అయింది. ఇప్పుడైతే మేమైతే కరెక్ట్‌గా జంక్షన్ దగ్గర అయితే ఉన్నామనమాట. ఒక సైడ్ వెళ్ళిపోతే పాడేరు వెళ్ళిపోతాం. అలాగే ఇంకొక సైడ్ వెళ్తే చింతపల్లి అలా వెళ్తామనమాట. ఇంకా మేమైతే ఎటు నుంచి వెళ్ళాలా అని చెప్పేసి అయితే మళ్ళీ జంక్షన్‌లో అయితే ఆగి ఒక టీమ్‌మేట్‌కి అయితే ఫోన్ అయితే చేశామనమాట. కొంచెం సేపు అయితే టీమ్‌మేట్ ఫోన్ అయితే కలవలేదు. అందుకని చెప్పేసి అయితే మళ్ళీ అయితే వెయిట్ చేసామనమాట కొంచెం సేపు. ఆ జంక్షన్‌లోనే కొంచెం సేపు అయితే వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత అయితే అక్కడి నుంచి అయితే ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అయితే ఫోన్ అయితే పిక్ చేశాడనమాట మనకు తెలిసిన ఫ్రెండ్ గాడు. అప్పుడైతే మనం అయితే మళ్ళీ అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. ఇక్కడ నుంచి మనం పాడేరు సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. పాడేరు సైడ్ వెళ్తే అన్నవరం అనే ఒక విలేజ్ అయితే వస్తుందన్నమాట. వెళ్తున్నప్పుడు మామ లొకేషన్స్ మాత్రం మంచి హైలైట్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడన్నా సరే లంబసింగి సైడ్ అయితే ఎప్పుడన్నా వచ్చారు లేదైతే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. మేమైతే ఇప్పుడైతే అన్నవరం అనే ఊరు వెళ్తున్నాం అనమాట జంక్షన్ దగ్గర నుంచి. అన్నవరం అనేది దేవుడు అన్నవరం అనేది ఒకటి ఉంది. ఇదైతే ఘాటి అన్నవరం అనేసి అయితే మనకు అంటారనమాట. అందుకని చెప్పేసి అయితే మేమైతే వెళ్తున్నాము. ఆర్‌ఎస్ అయితే మీట్ అవ్వడానికి చాలా ఎక్సైట్‌మెంట్ అయితే ఉన్నాం అనమాట. కలవడానికనమాట. అందుకని జెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఇక్కడున్న రూట్‌లో అయితే మళ్ళీ అయితే కన్‌ఫ్యూజ్ అయితే అయ్యాము. ఇలా వెళ్ళినా సరే అర్షడ్ సాయి దగ్గరికైతే వెళ్ళొచ్చు అనేసి అన్నారు. కాకపోతే ఇటు సైడ్ అయితే రోడ్ అయితే బాగోదని చెప్పేసి కొంచెం మందైతే చెప్పారు. ఇంకా అక్కడి నుంచి అయితే వేరే రోడ్‌లో మెయిన్ రోడ్ మీద నుంచి అయితే ట్రావెల్ అయితే స్టార్ట్ చేసాము మళ్ళీ కూడా. ఇక్కడైతే ఇది అయితే అన్నవరం అనే విలేజ్ అనమాట. ఇక్కడి నుంచి లోపలికైతే వెళ్ళాలంట. జిడుగూరు అనే విలేజ్‌కి. ఇక్కడి నుంచి అయితే మెయిన్‌గా ఒక 8 కేఎం అయితే ఉంటదంట మామ. మేమైతే ఈ రోడ్‌లో ఒక పెద్ద టాస్క్ అయితే ఫినిష్ చేసామని చెప్పుకోవచ్చు. రోడ్డు మాత్రం ఇంక ఎలా ఉందంటే, చాలా అంటే చాలా ఘోరాతి ఘోరంగా అయితే ఈ రోడ్డయితే ఉందనమాట. కానీ ఈ రోడ్‌లోకి ఎలా హర్ష సాయి వచ్చాడనేదైతే మనకు తెలియలేదు. అక్కడ ఏం చేస్తున్నాడనే సంగతి కూడా మనకు తెలీదు. ఉన్నారు అని తెలిసింది. వెంటనే మీట్ అవుదాం అని చెప్పేసి అలా ఫ్రెండ్స్‌తో అందరం కలిసైతే వెళ్ళిపోయాం. ఈ రోడ్డు చూసారా మామ ఎలాగుందో? ఇంకా ఇదంతా కూడా కొండ ప్రాంతం అనమాట. దానివల్ల ఏంటంటే రోడ్డనేది చాలా ఘోరంగా అయితే ఉంది. ఇక్కడ ఉండి మేమైతే కొంచెం సేపయితే ఆగి మళ్ళీ రిలాక్స్ అయితే అయ్యామనమాట. రోడ్డయితే అస్సలు బాలేదు. బుర్ర పాడు రోడ్డనమాట. ఈ రోడ్‌లోకి ఎలాంటి బండేసుకొచ్చినా సరే తుక్కు తుక్కు అయిపోద్దనైతే నేనైతే పందెం కాసైతే చెప్తాననమాట. ఒక 5-10 మినిట్స్ అయితే మళ్ళీ ఆగి, మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము. మేము ఆగిన ప్లేస్ దగ్గర నుంచి అయితే ఇంకా ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుందని తెలిసింది ఆ విలేజ్‌కి. ఆ విలేజ్‌కి ఎలా ఎళ్ళాలనేసి అయితే మాకు తెలీదు. ఆ విలేజ్ పేరు కూడా మాకు తెలీదు. అలా అడ్రస్ కనుక్కుంటూ మా లొకేషన్ అయితే వచ్చిందనమాట. ఆ లొకేషన్ నుంచి అయితే అలా వెళ్ళిపోతూనే ఉన్నామాట. విలేజెస్‌లోంచి వెళ్తుంటే చిన్నపిల్లలైతే కనిపించారనమాట. వాళ్ళకి హాయ్ అయితే చెప్పేసాము. ఈ రోడ్డు చూడు మామ ఎలా ఉందో బుర్ర పాడు రోడ్డనమాట. ఇది ఎలా ఉందంటే ఒక కొండ ఎక్కుతున్నట్టే ఎక్కించామనమాట రోడ్డు. కానీ వర్షాలు పడుతున్నప్పుడు మాత్రం ఈ రోడ్డు ఎలా ఉంటదనేది ఒక్కసారి ఊహించుకుంటేనే భయమేసింది. ఇక్కడున్న విలేజెస్ వాళ్ళైతే ఎలా వెళ్తున్నారు ఈ రోడ్‌లో అనేదైతే పెద్ద టాస్క్ అనమాట వాళ్ళకైతే మాత్రం. నేనైతే అస్సలు వెళ్ళలేకపోయాను. మా బండయితే మాత్రం గోల పెట్టేసింది. ఇంక అందులో ఇంజిన్‌లోంచి పొగ రావడం ఒకటే లేటనమాట. అంత ఘోరాతి ఘోరంగా అయితే బండయితే గీ పెట్టేసింది. కానీ అలాగే వెళ్ళిపోయామనమాట. ఈ రోడ్డు ఎక్కుతున్నంత సేపు ఎక్కడ పడిపోతామా, మా ఎనకాతల ఉన్న వాళ్ళ దగ్గరికి ఎలా ఎళ్ళిపోతామా అనిపిచ్చింది. కానీ ఏదోలా బాధపడుతూ నా పల్సర్‌నయితే మాత్రం ఇష్టం వచ్చినట్టయితే అక్కడైతే ఇబ్బంది పెట్టేసి అయితే వెళ్ళిపోయామనమాట. ఎళ్తున్నప్పుడైతే లొకేషన్స్‌కి నాకైతే అంత కష్టం కూడా పోయిందనమాట. ఆ లొకేషన్స్ అయితే చూసుకుంటూ అయితే వెళ్ళాము. వెళ్ళినప్పుడైతే ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే ఉందనమాట మేము వెళ్ళబోయే డెస్టినేషన్‌కైతే. ఇంత లోపలికి ఎందుకొచ్చాడు? ఏంటి మూవ్‌మెంటు అనేదైతే మనకేం తెలీదనమాట. కాకపోతే ఏంటంటే కలవడానికైతే వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? ఏంటి? అనేదైతే మేమైతే చూడాలనమాట.
దగ్గరికైతే వచ్చేసాము అనిపించింది. ఎందుకంటే ఈ డౌన్ దిగిన తర్వాత ఆ విలేజ్ అనేది అయితే మనకైతే కనిపిస్తుందంట. అందుకని చెప్పేసి అయితే మేమైతే స్లోగా అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే బండినైతే కాల్ పెట్టిచ్చేసాం కదా! ఇప్పుడైతే బండికి కొంచెం రిలాక్స్ ఇద్దామని చెప్పేసి అయితే సెల్ఫ్ అయితే ఆఫ్ చేసేసి బండిని అలా మూవ్ చేస్తున్నాం అనమాట. విలేజ్ ఎంట్రన్స్‌లోనే మాకైతే ఒక 4 ఇల్లులైతే కనిపించాయి. కాకపోతే అందులో అయితే జనం అయితే లేరు. స్లాబులైతే కూడా వేయలేదనమాట. ఇక్కడ స్టార్టింగ్‌లోనే ఏదో బోర్డు కూడా పెట్టారనమాట. మ్యాజిక్ సర్కస్ అని జెప్పేసి. మేమైతే అక్కడ చూసుకుంటూ వెళ్తామనమాట. మేము వెళ్ళేసరికైతే ఇక్కడ చాలా బైకులున్నాయి. అలాగే ఒక తారుంది. అలాగే ఒక డిఫెండర్ కారు కూడా ఉందనమాట. అప్పుడు అనిపించింది హర్ష సాయి అయితే ఈ డిఫెండర్, ఈ తార్‌లోనే ఎందులోనే వచ్చుంటాడు అనుకున్నాము. ఇలా బైక్స్ మీద వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్క విలేజెస్ వాళ్ళేనంట. మేమైతే వాళ్ళనైతే అడిగాము. అక్కడైతే జనమైతే మామూలుగా లేరు. పెద్ద హడావిడైతే జరుగుతుందనమాట. మేమైతే చూసాము. ఇంకా లేట్ చేయకుండా అయితే అక్కడికైతే స్టార్ట్ అయితే అయిపోయాము. ఈ గుంపులో గోవిందలాగా అయితే ఇలా కూర్చున్నాము. ఇక్కడైతే ఏదో మ్యాజిక్ షో అయితే కండక్ట్ చేస్తున్నారని అయితే చిన్న ఇన్ఫర్మేషన్. ఆ మ్యాజిక్ షో ఏంటి అనేదైతే మనకేం తెలీదు. అందుకని చెప్పేసి అయితే హర్ష సాయిని కలుద్దాం కదని చెప్పేసి అయితే ఆ షో అంతా అయిపోయే వరకు అయితే వెయిట్ చేసామనమాట. వీడియో నచ్చితే ఇప్పటి వరకు నువ్వు చూసి ఉంటావు కదా మామ! ఎంతో కొంత నీకు నచ్చే ఉంటది వీడియో. నువ్వైతే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకనమాట. లాస్ట్‌లో అయితే ఒక 10 మినిట్స్ అయితే హర్ష సాయితో మాట్లాడి అలా కలిసామనమాట. బ్రోతో ఒక ఫోటో తీసుకొని, ఒక హగ్ తీసుకొని అయితే అక్కడి నుంచి అయితే బ్యాక్ అయితే అయిపోయామనమాట. ఫుల్ వీడియో ఇంకొక వీడియో ఉంది మన ఛానల్‌లో చూసైతే దాన్ని కూడా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమావా. ఆ వీడియోలో ఉంటది అసలు ఏం జరిగింది, ఏంటి మూవ్‌మెంట్ అనేసి మొత్తం అంతా కూడా.